లౌడ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది జాన్ 12న రీచ్ అవుతుంది. అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు అడిగారు. ఈ సినిమాలో ఇంతకుముందు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా ఉంటుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది స్పాన్ అని చెప్పారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే హూ ద ఫైట్ మాస్టర్స్? వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళాం. సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది. తమన్ బాలష్లో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి, ఆ విధంగా ఉంటుంది. నెవర్ ఎవర్ అలా ఉంటుంది. బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఫోర్స్డ్ ఇంటెన్సిటీకి బాలయ్య ఫ్యాన్స్ బాగా అలవాటు పడ్డారు. డైలాగ్ ఎమోషన్ ఇదేమో చెప్పేది చాలా బ్యూటిఫుల్గా కదా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. వాటన్నిటితో పాటు అన్న మీరు అండర్లైన్ చేసుకోవాలి, బాలకృష్ణ గారిలో కావాల్సిన ఎమోషను, ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్నిటితో పాటు ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహారెడ్డి, అఖండ, నిజంగా సినిమాలన్నీ పట్మని గుర్తొచ్చింది. వాటిని క్రాస్ చేసినప్పుడే డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్, కథ పరంగాన, టేకింగ్ పరంగాన, ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా పడుతుందని ఇందాక ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా. సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ ఉంది నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు, సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు, అంత బాగుంది సినిమా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి బాబు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకునేది. ఇందా నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది, మీరు ఓవర్ యాక్ట్ చేస్తారు. అడిగమ్మా. బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగా ఇవ్వరు. బట్ ఈ సినిమాలో చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారు ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్? అంటే మీరు అన్నట్టు జాన్ 13న మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనేదాకా వెళ్ళరు ఆయన. గుర్రం ఎక్కమన్నా, కొండెక్కమన్నా, రాళ్ల నుంచి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తికి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్గా, అంత అగ్రెసివ్గా టువర్డ్స్ వర్క్ ఉంటాం.